ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవాది దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. తనను ఆరాధించే బిడ్డలను ఎప్పుడూ చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఇదన కాలమున ఒక వ్యక్తి జీవితంలోని కొన్ని సంగతుల ద్వారా పరలోకపు సంగతులను మనము తెలుసుకుందాం. ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, వర్ధిల్లాలి అని అంటే మనలో ఏ లక్షణాలు ఉండాలి. కొన్ని చోట్ల మనం కొన్ని పార్టీలు కొన్ని లక్షణాలతో అక్కడక్కడ బోర్డులు పెట్టింటాయి, పలాని పార్టీ వర్ధిల్లాలి అని. మనము ఇక్కడ కన్నా తెలంగాణలో అయితే చాలా దినాల నుంచి కంకి కొడవలి లేదా సుత్తే కొడవలి వర్ధిల్లాలి అని పెట్టారు. దాదాపు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ కొడవలి సుత్తె వర్ధిల్లింది లేదు, అధికారంలోకి వచ్చింది లేదు, కానీ వాళ్ళు మాత్రం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కానీ వర్ధిల్లుట అనేది అంటే ఒక మనిషి అభివృద్ధి చెందుట అని అర్థం. ఎలాగో సాధ్యమో లేఖనాల్లో నుంచి చూద్దాం రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఒక వ్యక్తిలోనే మనం చూస్తున్నాం ఈరోజు. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనమందు ఒక చక్కటి మాట రాయబడింది. దానితో ఎలాగ వర్ధిల్లుతారో మనం చూద్దాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చాలు, అక్కడ రాయబడింది. దానియేలు అనబడేటటువంటి ఈయన దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును, ఇంకా చెప్పాలంటే అతని జీవిత కాలం అంతటిలో అనేమయ్యాడట, వర్ధిల్లెను. దానియేలు 16 సంవత్సరాల వయసులో బబులోనుకు ఒక బానిసగా వచ్చాడు. 16 సంవత్సరాలు అంటే ఇప్పుడు మన పిల్లలు 10th కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే ఏజ్ అని చెప్పచ్చు. అంటే అంత యవ్వన ప్రాయములో, ఇంకా చెప్పాలంటే తను స్థిరత్వము లేనటువంటి వయస్సులో ఒక బబులోను దేశానికి చెరగా వచ్చాడు, బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చిన ఆయన వర్ధిల్లాడట. ఎలాగ సాధ్యం ఇది? వాస్తవానికి ఈ దానియేలు జీవితంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈరోజు సమయానుకూలంగా కొన్నింటిని మాత్రం మనం చూద్దాం. దానియేలు అనే పేరుకు అర్థము ఏంటి అనంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అనబడే పేరుకు యెహోవా న్యాయాధిపతి అని అర్థం. ఇంతకు మీ అందరికీ పేర్లున్నాయి, మనందరికీ పేర్లున్నాయి. కొంతమందికి మన పేర్ల యొక్క అర్థాలు తెలుసు, కొంతమంది పేర్లకు అర్థాలు తెలియవు. ప్రస్తుత కాలంలో ఇప్పుడైతే పిల్లలకు పేర్లు పెట్టాలి అని అంటే ఆన్లైన్లోనికి వెళ్ళి లేదా గూగుల్లోనికి వెళ్ళి ఆ పేరుకు అర్థము ఇవన్నీ కనుక్కొని పేర్లు పెడతా ఉంటారు. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. దానియేలు పేరుకు అర్థం చెప్పాలన్నది కాదు నా ఉద్దేశం కూడా. కానీ దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడు, వర్ధిల్లాడు, వర్ధిల్లుతూనే ఉన్నాడు. దానియేలుకి ఏం అడ్డంకులు లేవా? ఆటంకాలు లేవా?
మన భాషలో చెప్పాలంటే కష్టాలు లేవా అంటే ఆయన వచ్చింది బానిసగా కాబట్టి ప్రారంభం నుంచి కష్టాలు ఉన్నాయి. కానీ కష్టాల్లో కూడా అతను వర్ధిల్లాడు అని అంటే అతనిలో ఏవో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అతడు బానిసై ఉండవచ్చు, బ్రతుకు తెరువు కోసమై వచ్చి ఉండొచ్చు, కానీ అతను అభివృద్ధి చెందడానికి మాత్రం అతనిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఏమిటా లక్షణాలను చూస్తే చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు దానియేలు గురించి మనం ధ్యానం చేద్దాం. వీలైతే సమయానుకూలంగా రాగల దినాల్లో ఈ దానియేలు గ్రంథమును గురించి ఒక బైబిల్ స్టడీ మాదిరిగానే ఒక అధ్యాయం నుంచి ఉన్న 12 అధ్యాయాలు సంగతులు చూడొచ్చు. ఇప్పుడైతే దానియేలు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అంటే మొదటి విషయాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా దానియేలు గురించి రాయబడి ఉంది. 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, 14వ వచనాన్ని మనం చూద్దాం. నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వాస్తవానికి దానియేలుతో పాటు యోబును నోవాహును కూడా చెప్పాడు. కానీ వారికి ఉన్న ఒక లక్షణము అక్కడ మనం చూసాం. ఏంటి వర్ధిల్లడానికి అంటే తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. సో దానియేలు బానిసగా వచ్చినప్పటికీ అభివృద్ధి చెందడానికి, వర్ధిల్లడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే దానియేలు నీతి గలవాడు. సో ఇప్పుడు మన వరకు మనం వస్తే మనం నివసించే ప్రాంతం ఏదైనా కావచ్చు. తర్వాత మన పిల్లలు, మన కుటుంబం ఎప్పుడు ఒకే చోట ఉండం మనం. ఉదాహరణకు ఇప్పుడు మీకు తెలుసు, పిల్లల వయసు పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కాలేజెస్, కొన్ని కావలసినటువంటి పరిస్థితుల అనుకూలత మన ప్రాంతంలో లేనప్పుడు మనం వేరువేరు చోట్లకు పిల్లలను విద్య నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై పంపించవలసి వస్తుంది. అయితే వెళ్ళిన ప్రదేశాలలో కూడా వర్ధిల్లాలి అనంటే వారిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం నీతి కలిగిన ప్రవర్తన ఉండాలి. అవును ప్రియులారా, దానియేలు ఒక బానిసగా వచ్చాడు. బానిసగా రాగానే ఆయనకు ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి తెలుసా? మనం మొదటి అధ్యాయం, 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు దానియేలుకు వచ్చినటువంటి ఆఫర్స్ అంటే అవకాశాలు ఎలాంటివి అనంటే, ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. రాజు తినేటటువంటి భోజనాన్ని బానిసగా వచ్చినప్పటికీ రాజు కొరకై వారిని పెంచాలి కాబట్టి అలాంటి భోజనాన్ని పెట్టమని చెప్పేసి ఒక ఆజ్ఞ వచ్చింది. ఎలాంటి భోజనము అనంటే రాజు తినేటటువంటి భోజనం. అంటే రాజుతో సమానమైనటువంటి భోజన పదార్థాలు భుజించేటటువంటి అవకాశం దానియేలుకైతేనేమి, హనన్య, అజర్యా, మిషాయేలు అనబడే షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు కూడా అవకాశం వచ్చింది. ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఉదాహరణకు మన పిల్లలు, మనము వేరే దేశానికి ఏదో వలస వెళ్ళాం. అది బ్రతుకురు దినం నిమిత్తమై వెళ్ళామో, ఉద్యోగ నిమిత్తమై వెళ్ళామో, ఇబ్బందును బట్టి వెళ్ళాం. ఆ రాష్ట్రంలోనికి లేదా ఆ దేశంలోనికి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళగానే ఈ రాష్ట్రాన్ని లేదా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ పట్టణాన్ని పరిపాలించే నాయకుడు ప్రతిరోజు మీకు ఇంటికి క్యారీ పంపిస్తాడంట అని అంటే వదులుకుంటామా మనం? ఇదెంత భాగ్యం! ఒక మున్సిపల్ చైర్మన్ గారో లేదా ఒక ఎమ్మెల్యే గారో, ఒక ఎంపీ గారో తినే భోజనం ప్రతిరోజు క్యారీ ఇంటికి వస్తుందట. వండుకోవాల్సిన పని లేదు, ధాన్యం కొనాల్సిన పని లేదు. ఎన్ని అవకాశాలు! ఎంత భాగ్యం నాది అని అనుకుంటాం. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాం, ఇక్కడ మాకు ఎన్ని వసతులు ఉన్నాయో తెలుసా అని అంటాం మనం. కానీ దానియేలు ప్రియులారా, రాజు భోజనాన్ని భుజించాలి అనుకోవాల. కారణం ఏంటో తెలుసా? నీతి కలిగిన వాడు. ఆయన అన్నాడు, ఇది ఆయా విగ్రహాల దగ్గర బలి అర్పించిన ఆహారం కాబట్టి ఇది మాకొద్దు.
మేము దేవుని నమ్మిన బిడ్డలం, ఒక ప్రత్యేకమైన నియమ నిబంధనలు కలిగిన వ్యక్తులం కాబట్టి మాకు శాఖ ధాన్యాదులను ఇప్పించండి చాలు అని అన్నాడు. అయ్యా, అలాగ ఇప్పిస్తే మాంసాహారం తినే వాళ్ళేమో ఒళ్ళు చేస్తారు, నువ్వు శాకాహారం తిని నువ్వు బలహీనంగా అయిపోతే రాజు ఎందుకు ఇలాగ చేసావనంటే నేను లెక్క చెప్పాలి కదా అని వారికి అధికారిగా ఉన్న నపుంసకుల అధిపతి అడిగితే, ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి, తర్వాత మీరు చూడండి అని అంటే 10 దినాల తర్వాత అందరికన్నా దానియేలు యొక్క ముఖ స్వభావము, వారి యొక్క ఆరోగ్య స్థితి మెరుగుగా ఉండడం అధికారి చూసి కంటిన్యూషన్ చేశాడు. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, నీతి అని అనగా ఎన్నోసార్లు మనం నీచమైన కార్యాలు తిరస్కరించడం అని చెప్పడమే కాకుండా ద్వితీయోపదేశకాండం 6:25లో చెప్పబడినట్లుగా దేవుని వాక్యానికి లోబడి బ్రతకడమే ప్రియులారా. ఆహారం కోసమని నియమ నిబంధనలు పక్కన పెట్టలేదు, చాలా జాగ్రత్త వహించాడు. ఈరోజు ప్రియులారా, మనం వర్ధిల్లాలి అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లేదా ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా, రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళినా, దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము దేవుని విషయాలలో జాగ్రత్త వహించాలి, జాగ్రత్త వహించాలి. అందుకే దానియేలును చెప్పాడు, నోవాహును చెప్పాడు, యోబును చెప్పాడు. నోవాహు గురించి కూడా చూడండి, 7వ అధ్యాయం ఆదికాండము 1వ వచనాన్ని మనం చూస్తే అలా చక్కటి మాట కూడా రాయబడి ఉంది. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అవును ప్రియులారా, దానియేలు వర్ధిల్లడానికి నీతి కలిగిన వాడైతే నోవాహు కూడా భయంకరమైనటువంటి ప్రళయం నుంచి తప్పించబడ్డానికి, దేవుని నామ మహిమార్థమై సాక్షిగా బ్రతకడానికి నోవాహులో ఉన్న కార్యం కూడా ఏంటి? నీతి కలిగిన వాడు. అవును ప్రియులారా, ఏంటి ఈయనలో ఉన్న నీతి అనంటే, దేశమంతా ఒక దారిలో వెళ్ళిపోతుంది, తినుతూ తాగుతూ వారి యొక్క విందు వినోదాలు, వారి యొక్క పరిస్థితులు అన్నీ కూడా దేవునికి భిన్నంగా ఉన్నాయి. కానీ నోవాహు మాత్రం దేవుని ఎదుట, తను ఒక్కడే కాదండి, మీరు ఎప్పుడు గమనించాలి, నోవాహును దేవుడు మెన్షన్ చేసిన అంటే నోవాహు పేరు ప్రాముఖ్యంగా పెట్టినప్పటికీ నోవాహు యొక్క నీతి, తన భార్య, 3 కొడుకులు, 3 కోడన్లు, వారి కుటుంబం అంతా కూడా దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే మీరు తర్వాత ఈ జల ప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు ఒక ద్రాక్ష తోట వేస్తాడు. వేస్తే విస్తారమైన పంట. నోవాహు అక్కడ కొన్ని విషయాల్లో తప్పిపోతాడు, కానీ నోవాహు అంతగా వర్ధిల్లడానికి కారణం నీతి కలిగిన వాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నమ్మిన మనం కూడా మన జీవితాల్లో ఎంతకాలము నీతిని కొనసాగించాలి అంటే ఆ మాట చెప్పి 2వ విషయంలోనికి వెళ్తాను నేను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 75వ వచనాన్ని మనం చూస్తే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ఎంతకాలం మన నీతిని కొనసాగించాలట? మన జీవిత కాలం అంతయు ధైర్యంగా బ్రతకాలి అంటే నీతి కలిగి జీవించాలి. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథం అదే సెలవిస్తుంది. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు సామెతల గ్రంథములో,
నీతిమంతులు ఎలాగుంటారట? సింహము వలె ధైర్యముగానుందురు. ఇక్కడన్నాడు నీతి కలిగి జీవితాంతము జీవించేవారు నిర్భయులై, అంటే ఏ భయము లేకుండా. అవును ప్రియులారా, అందుకే దావీదు నిర్భయంగా బ్రతికాడు, ధైర్యంగా బ్రతికాడు. వాటన్నిటికీ మూలాధారం నీతి. రెండవది, దానియేలులో అభివృద్ధి చెందడానికి రెండవ లక్షణం ఏంటో చూద్దామా? రండి తిరిగి దానియేలు గ్రంథానికి వెళ్దాం. 6వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూడవలసి ఉంది. అన్ని విషయాలను మనం ధ్యానం చేయలేము, కానీ 2వ వచనాన్ని 4వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4 వరకు చదువుదాంలేండి. 2వ వచనం నుంచి, వారి పైన ముగ్గురిని ప్రధానులుగా రాజునకు నష్టము కలగకుండునట్లు, సరే వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించను. ఓకే, 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని. దానియేలు నమ్మకస్తుడై, అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చాలు. రెండవది ప్రియులారా, దానియేలు వర్ధిల్లుటకు రెండవది ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అనంటే, దానియేలు ఏ లోపము లేనివాడు. అతనిలో ఏ లోపము లేనివాడు. నిజం ప్రియులారా, దానియేలును ఎన్ని రీతులుగా పరిశోధించాలో రాజు అన్ని రీతులుగా పరిశోధిస్తే దానియేలులో ఏ లోపము లేదు. అందుకే అతని గురించి 3-4 వచనాల్లో చెప్తున్నప్పుడు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, నమ్మకమైన వాడు, ఏ తప్పైనను చేయనివాడు. బైబిల్ చెప్తుంది కదా, జ్ఞానైన సొలొమోనే అంటున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మనం వర్ధిల్లాలంటే ప్రభునందు ప్రియులారా, నమ్మిన దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకాలి. రెండవది, ఏ లోపము మనలో ఉండకూడదు. లోపాలు ఏవైనా కనపడుతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. మనం మనుషులం కాబట్టి ఏదో ఒక లోపం వస్తుంది, సరి చేసుకోవాలి. కొన్నిసార్లు మనం సరి చేసుకోగలిగిన అవకాశాన్ని దేవుడు మనకు చాలా పర్యాములు ఇస్తాడు. మనం పడిపోవడం లేదా పతనమైపోవడం దేవునికి ఇష్టం లే. మనం ఏదైనా తప్పు చేస్తుంటే ఆయన అవకాశం ఇస్తాడు మనకు. అది నాకైనా మీకైనా మనందరికీ. ఎందుకో తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటంటే తన బిడ్డలు సరిచేయబడాలి అని. ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయురాలు తన పిల్లలు ఏవైనా తప్పు రాస్తే ఆ ప్రక్కన ఏం చేస్తారు తెలుసా? మీరు చూసింటారు. మీ పిల్లల క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా గమనించండి. ఎక్కడైనా దాకు ఒత్తు మర్చిపోయినా, పొల్లు మర్చిపోయినా, లేదా కాకు దీర్ఘం మర్చిపోయినా ఆ ఉపాధ్యాయుడు ఆడ తప్పు అని కొట్టినా దాన్ని మరలా ఏం చేస్తాడంటే దిద్దుతాడు. ఎందుకు తప్పు వేశానో ఆ పిల్లవాడు క్వశ్చన్ పేపర్ చూసుకున్నప్పుడు తెలుసుకోవడానికి ఇక్కడ దీర్ఘం ఉండాలి, ఇక్కడ ఒత్తు ఉండాలి, ఇక్కడ పొల్లు, ఇవన్నీ ఆయన అక్కడ రాస్తాడు. కొన్నైనా ఒక ఉపాధ్యాయుడే తన పిల్లల యొక్క తప్పిదాలు తనకు తెలియచేస్తే దేవుడు ఇంకా గొప్పవాడు ప్రియులారా. ప్రతిరోజు తన సేవకుని ద్వారా, తన భక్తుల ద్వారా, వాక్యము ద్వారా మన తప్పిదాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? లోపములో మనము బ్రతికి తృణీకరించబడకూడదని.
ఎప్పుడైతే మనము లోపాలను సరిచేసుకుంటామో వర్ధిల్లుతాం ప్రియులారా. లోపము అని తెలిసినప్పుడు సరిచేసుకోకపోతే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వాడిని మూర్ఖునిగా పరిగణిస్తారు. అందుకే అన్నాడు ఆయన జ్ఞాని అయిన సొలొమోను ద్వారానే మాట్లాడుతూ, మూర్ఖునట రోటులో రోకలితో దంచినా కూడా వాని మూఢత్వము పోదు అన్నాడు. అంటే కొంతమందికి ఎన్నైనా చెప్పు, సరిచేసుకోరు, అంతే మేమింతే, మా బ్రతుకింతే అని అంటారు. వృద్ధి అలాగ ప్రక్కన పెడితే ఒకరోజు నిత్య నరకములో బహు వేదన పడాలి ప్రియులారా. దానియేలును వెదికితే కూడా ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ మంచి బుద్ధి దానియేలును వర్ధిల్ల చేస్తూ ఉంది. ఈరోజు మనం అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఏమీ ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లే. వ్యాపారంలో ఎలాగ వృద్ధి చెందాలి, లేకపోతే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనమేం చదివి నేర్చుకోవాల్సిన అవసరం లే. ఇదిగో దేవుడు చెప్పినట్టుగా దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే, సుబుద్ధి కలిగి ఉంటే, లోపము లేని వారుగా ఉంటే వృద్ధిపరుస్తాడు ప్రియులారా. కొంతమందిని చూసి భలే ఉన్నది కదా ఈ అమ్మాయి, లేకపోతే ఈ అబ్బాయి భలే ఉన్నాడు కదా అని అంటే వెంటనే ప్రక్కనున్న వాళ్ళకి మాట అంటారు, ఏంటో తెలుసా, నువ్వు రూపమే చూస్తున్నావా, బుద్ధి మంచిది కాదు తెలుసా అంటారు. నువ్వు చూస్తున్న రూపం బాగుంది అని చెప్తున్నావు, నువ్వు బుద్ధి మంచిది కాదు. ఆ అమ్మాయి గర్విష్టి, ఆ అబ్బాయి పొగరబోతూ, ఇలాగెందుకు చెప్తున్నారు అని అంటే లోపం పైన కనిపించదు, గుర్తుపెట్టుకోండి. చక్కటి రూపం వల్ల కలగదు లోపం, బుద్ధి వల్ల కలుగుతుంది. దానియేలు, అందుకే మీరు అక్కడ చూశారో లేదో 3వ వచనంలో మొట్టమొదట చెప్పింది అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. బుద్ధి ఎవరికైనా కనపడుతుందా? ఎవరికి కనపరాదు. రూపం కనపడుతుంది, మన రూపం ఎదురుగా వస్తుంటే బాగున్నాడో బాగలేదో ఏదో ఒకటి చెప్పుకోవడానికి రూపమే కనపడుతుంది. అంతరంగంలో ఉన్న బుద్ధి ఎవరికి కనపరాదు. కానీ దేవుడు గుర్తెరిగాడు. దేవుడు మాత్రమే కాదు, రాజు కూడా గుర్తించాడు అతను శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అని. తనకేదైనా అప్పగిస్తే నమ్మకమైన వాడు అని. 3వది లోపము లేనివాడు అని. వర్ధిల్లాలి అంటే మొదటిది నీతి ఉండాలి, 2వది లోపము లేని వారై ఉండాలి, 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అక్కడే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలు. 3వది ప్రియులారా, ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే మొదటిది నీతి కలిగిన ప్రవర్తన ఉండాలి, 2వది ఏ లోపము లేని మంచి బుద్ధి కలిగి ఉండాలి, 3వది ఆయన చెబుతున్నాడు మనం వర్ధిల్లాలి అంటే అననుకూలతలో కూడా ప్రార్థన చేయాలి. అననుకూలతలో కూడా అంటే అన్ని బాగుంటే ప్రార్థన చేయడం కాదు, ఏవి బాగలేకపోయినా ప్రార్థన మానకూడదు. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. భార్యాభర్తలు పోట్లాడుకున్నారనుకోండి, గొడవే అయింది, భర్త అవిధేయుడు కావచ్చు లేదా భార్య అవిధేయతే కావచ్చు, గొడవ జరిగింది. ఇప్పుడు గొడవ జరిగినప్పుడు పోట్లాట జరిగింది, భర్త కొంచెం ఒకవేళ కొట్టే స్థాయి వరకు వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ రోజు భార్య ధైర్యంగా ప్రార్థన చేసుకుంటుందా? చేయరు. ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అప్పుడు రోజు చేసేదానికన్నా ఎక్కువ ప్రార్థన చేయాలి వాస్తవంగా. కానీ ఏం చేస్తాం, రోజు చేసే ప్రార్థన అట పెడితే ఆ రోజు ప్రార్థనే చేయము. ఇంకా చీదుకోను తుడుచుకోను వాళ్ళకు వీళ్ళకు చెప్పుకోనే సరిపోతుంది. కానీ జ్ఞాపకం చేస్తున్నాను, సంతోషంలో ఉన్నప్పుడు కన్నా బాధలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రియులారా. పిల్లల అనారోగ్యమా? ఎక్కువ ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఆర్థిక సమస్యల ఎక్కువ ప్రార్థన చేయాలి. అంటే మామూలుగానే ప్రార్థన ఉంది దానియేలుకు, కానీ ఆ సమయము అననుకూలత,
ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తా అని ఆజ్ఞ ఉంది. కానీ దానియేలు తన ప్రార్థనా జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే ఆపల. ఈరోజు నా ప్రాణం పోతుంది ప్రార్థన చేసుకుంటుంటే, పోతే పోని అదేదో ప్రార్థన చేసుకొని పోతే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాడు దానియేలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం వర్ధిల్లాలి అని అంటే మనం ఎప్పటికీ అప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. గొడవైందని భోంచేయకపోయినా పర్లేదు, సహజంగా భోజనం సహించలే, ఇంత గొడవ జరిగింటే అన్నమాట ఓకే తినలేదు పర్లేదు, కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. దానియేలు వర్ధిల్లడానికి గొప్ప కారణం ఏంటంటే యథావిధి క్రమాన్ని పాటిస్తూ ఉన్నాడు ప్రార్థనలో. దేవుని ప్రియబిడ్డలారా, మనము వర్ధిల్లాలి అని అంటే మన దేవుని వాక్యము చెబుతుంది, ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నా ప్రార్థనా జీవితాన్ని మనం మానకూడదు. సహజంగా కొంత అననుకూలత ఏర్పడితే ప్రార్థనను పక్కన పెడతాం, మనుషులను సంతోషపరుస్తాం, వాళ్ళకి ఇష్టం లేదు వీళ్ళకి ఇష్టం లేదు అనుకుంటాం, కానీ దేవునికి ఇష్టమా కాదా అని ఎప్పుడు ఆలోచన చేయం. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం విధేయత చూపుతామో, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో వర్ధిల్లుతాం ప్రియులారా. యేసు ప్రభుల వారు చూడండి, ఆ రాత్రి కొంత సమయమే, మధ్యరాత్రి అయ్యేసరికి బంటులు వస్తారు, ఆయన పట్టుకుంటారు, తీసుకుపోతారు, చెరసాల్లో వేస్తారు. ఆయన శిక్ష అంతా కూడా ముందే తెలుసు ఆయనకు. కానీ ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి, కానీ నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగాలి. నేను తీసేయన్నానని తీసేయడు కాదు, నీ ఇష్టం ఏది ఉందో అది జరిగించు అని అననుకూలతలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, మనకు కూడా అన్నీ బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, నవ్వుకుంటూ ఉన్నప్పుడు కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడం గొప్ప విషయం కాదు. కానీ మన మనస్సుకు కష్టాలు కలుగుతున్నప్పుడు మరీ ఎక్కువగా, ఈరోజు ప్రార్థనే చేయకూడదు, ప్రార్థనకే వెళ్ళకూడదు అనే ఒక ఆజ్ఞ బయలుదేరినా సరే నేను యథావిధిగా ప్రార్థన చేసుకునేవాడిని, దేన్నైనా ఆపుతాను, కానీ ప్రార్థనను మాత్రం ఆపను, దీన్ని ఆపమని చెప్పడానికి కూడా నీకు అధికారం లేదని ధిక్కరించి సైతం. ఎవరెవరిని ధిక్కరించాడు దానియేలు? రాజును ధిక్కరించినట్లే, రాజశాసనాన్ని ధిక్కరించినట్లే, అధికారులందరూ నిందలు వేసి ఎదురు చూస్తున్న వాళ్ళను కూడా డోంట్ కేర్, నాకు మీ అందరికన్నా దేవుడు గొప్పవాడు, ముఖ్యుడు అని గ్రహించాడు. అందుకే దానియేలు వర్ధిల్లాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే నీతి కలిగిన ప్రవర్తన ఉండాలి, లోపాలను సరిచేసుకుంటూ సుబుద్ధి కలిగి నమ్మకంగా బ్రతకాలి. మూడవది, ప్రార్థనా జీవితాన్ని ఆపు చేయకూడదు. బాగుంటే ప్రార్థన చేయడం కాదు, బాగలేనప్పుడు కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడు మనలను కూడా తప్పక వర్ధిల్ల చేస్తాడు. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇట్టి లక్షణాలు నీ కుమారుడనుగా, నీ కుమార్తెగా నాకు మీరు దయచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకోండి నాయనా అని ప్రభు ఎదుట శిరము వంచుదాం, శరణు వేడుదాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనములో, ఈ దానియేలు రాజైన దర్యావేషు కోరేషు ప్రభుత్వాలలో వర్ధిల్లెను అన్నాడు. ఒక బానిస వర్ధిల్లడం ఏంటి అని మేము చూస్తే, ఆ బానిసలో బలమైన కార్యాలున్నాయి నాయన. నీతి కలిగిన ప్రవర్తన కలిగిన వాడు అని, ఏ లోపము లేని సుబుద్ధి కలిగిన నమ్మకస్తుడు అని, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా సరే ప్రార్థనను ఆపు చేసిన వాడు కాదు అని మహాభక్తుడైన దానియేలు గురించి చూశాం. ఇది కేవలం మేము వినువారు మాత్రమే కాకుండా, ఇట్టి లక్షణాలను మేము ఆయుధంగా కలిగి ఉండి మీ అడుగుచాడలలో పయనించడానికి కృప చూపండి. ఓ తండ్రి, ఈ వాక్యమైన బిడ్డలందరినీ కూడా ఇట్టి క్రమంలో మీరు నడిపించి మహిమ పొందండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె
30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును నీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.